Welcome to Speed Study. Science and Technology, May 2017. First one. ప్రసవానంతరం మరణాలను తగ్గించడానికి ఉపయోగపడే కొత్త మందును పరిశోధకులు కనుక్కోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు పెరగడానికి ప్రసవానంతరం రక్తస్రావమే ప్రధాన కారణం. శిశువులకు జన్మనిచ్చిన 24 గంటల్లోపు 500 నుంచి 1000 మిల్లీలీటర్ల రక్తం కోల్పోవడం వల్ల తల్లికి ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి మరణాలను తగ్గించడానికి ప్రసవం తర్వాత ఆక్సిటోసిన్ లేదా మినోప్రోస్టాల్ ఇస్తున్నారు. వీటికి బదులు ధర తక్కువగా ఉండే ట్రాన్స్మిక్ ఆమ్లం ఇవ్వడం వల్ల కూడా ప్రసవానంతర మరణాలు తగ్గించవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది, తక్కువ ధరకు ఏది ఇవ్వడం వలన ప్రసవానంతర మరణాలను తగ్గించవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. ట్రాన్స్మోకామిక్ ఆమ్లం. మార్చి 2010 నుంచి ఏప్రిల్ 2016 మధ్య ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 20,000 మంది తల్లులపై ఈ పరిశోధన చేయడం జరిగింది. దీని గురించి లాన్సెట్ అనే జర్నల్లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయి. మే 3న మన సౌర వ్యవస్థను పోలిన గ్రహ మండలాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎరిడానస్ ఎప్సిలాన్ ఎరిడానా నక్షత్ర మండలం దక్షిణార్ధగోళంలో కొలువై ఉందని, ఇది మనకు కేవలం 10.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని కనుగొన్నారు. తొలి దశ సూర్యుడిని పోలిన నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. సూర్యుడు లాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి అనువైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రపంచంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ యంత్రాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో ఇందులో మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, తొలి క్వాంటం కంప్యూటింగ్ యంత్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? చైనా. క్వాంటం కంప్యూటింగ్లోని కొన్ని విషయాల్లో ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని మించి ఇది పనిచేయగలదని పరిశోధకులు చెప్పారు. సంప్రదాయ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్ గేట్లు, స్విచ్లు, బైనరీ కోడ్స్ ఉపయోగించుకొని పనిచేస్తాయి. క్వాంటం విధానంలో మాత్రం పరమాణువు లోపల ఉండే ఫోటాన్ల లాంటి కణాల కదలికల ఆధారంగా యంత్రాలు గణనలు చేస్తాయి. మే 5న 7 దక్షిణాసియా దేశాల విస్తృత ప్రయోజనం చేకూర్చే GSAT-9 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. GSLV F-09 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. భారత అంతరిక్ష ప్రయోగన కేంద్రమైనటువంటి షార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. దీని ప్రత్యేకతలు: GSLVలో ఇది వరుసగా 11వది. ఇందులో దేశీయంగా అభివృద్ధి పరిచిన క్రయోజనిక్ ఇంజిన్ ఉపయోగించారు. GSAT-9 ఉపగ్రహంలో 12 KU బ్యాండ్స్ ట్రాన్స్పాండర్స్ ఉన్నాయి. దీని జీవితకాలం 12 సంవత్సరాలు. బరువు 230 కిలోలు. ఉపగ్రహానికి 235 కోట్ల వ్యయం చేశారు. ఇలాంటి ఉపగ్రహాలను కేవలం GSLV లాంటి రాకెట్లపై భూస్థిర కక్షలోకి మోసుకెళ్తాయి. సార్క్ ఉపగ్రహ సేవలకు భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు అందుకొనున్నాయి. సార్క్ ఉపగ్రహ సేవలను ఏ దేశాలు అందుకుంటున్నాయి? భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక. 1 2 3 4 5 6 7. పొరుగు దేశాలకు టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సేవలు, టెలివిజన్, DTH, విశాట్, ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ ఉపగ్రహ సేవలు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు ఇస్రో GSAT ఉపగ్రహానికి రూపకల్పన చేసింది. ఇస్రో మొదటిసారిగా GSAT ఉపగ్రహం విద్యుత్ చోదక వ్యవస్థ ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను వినియోగించుకుంది. దీనివల్ల కక్షలోని ఉపగ్రహ స్థానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఇది 75 మిల్లీ న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధాని మోడీ, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయాన్ని ఆస్వాదించారు. దక్షిణాసియాలో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే మొదటిసారని ప్రధాని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నుంచి గతంలోనే వైదొలిగిన పాకిస్తాన్ తాజాగా భారత్పై నిందలకు దిగింది.
ప్రాజెక్ట్ నుంచి తాము వైదొలగడానికి భారతే కారణమని ఆరోపించింది. సార్క్ సభ్య దేశాలకు ఉపగ్రహాన్ని బహుమానంగా ఇస్తామని 18వ సార్క్ సదస్సుకు సందర్భంగా భారత్ ముందుకొచ్చింది. మా వద్ద కూడా అద్భుత అంతరిక్ష పరిశోధన పరిజ్ఞానం ఉంది, మేము కూడా ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వాలనుకున్నాం, కానీ సహకార ప్రతినిధిగా ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్ సిద్ధపడలేదు, అందుకే మేము ప్రాజెక్టు నుంచి వైదొలిగామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నసీఫ్ జకారియా ఇస్లామాబాద్లో వెల్లడించడం జరిగింది. సో మనకి ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉపగ్రహాన్ని ఏ సార్క్ సదస్సులో భారత్ సార్క్ సభ్య దేశాలకు బహుమానంగా ఇస్తామని ప్రకటించింది? 18వ సార్క్ సదస్సులో. ఈ ఉపగ్రహం నుంచి ఏదే సార్క్ సభ్య దేశం వైదొలిగింది? పాకిస్తాన్. మే 7న శనిగ్రహానికి 6వ అతిపెద్ద చంద్రుడిగా ఉన్న ఎన్సిలాడస్ పై జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. నాసా కేసినీ మిషన్ ద్వారా ఎన్సిలాడస్పై పరిశోధనలు సాగిస్తుంది. ఈ సహజ సిద్ధమైన ఉపగ్రహ ఆవలి పొరల నుంచి బయటకు వస్తున్న ఆవిరి చారల్లో హైడ్రోజన్ అణువులు ఉన్నట్టు కేసినీ తాజా పరిశోధనలో వెల్లడించింది. సాధారణంగా సూక్ష్మజీవుల మనుగడకు హైడ్రోజన్ ఇంధనంగా పనిచేస్తుంది. ఎన్సిలాడస్పై హైడ్రోజన్ ఉంది కాబట్టి అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఎన్సిలాడస్ లోపలి పొరల్లో ఉన్నట్లు భావిస్తున్న మంచు మహాసముద్రంలో హైడ్రోథర్మల్ చర్యల కారణంగా హైడ్రోజన్ విడుదల అవుతున్నట్లు పేర్కొన్నారు. మే 13న కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్ అయ్యే సూపర్ బ్యాటరీని ఇజ్రాయిల్ అంకుర సంస్థ స్టార్టెడ్ తయారు చేసింది. ఫ్లాష్ బ్యాటరీగా పిలుస్తున్న వీటిని అమెరికా లాస్ వేగాస్ ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శనలో ప్రదర్శించారు. వీటిలో సాంప్రదాయేతర చర్యలకు అనుమతించే నానో పదార్థాలను ఉపయోగించారు. సూక్ష్మాతి సూక్ష్మ నిర్మాణాలు, రసాయన సమ్మేళనాలతో వీటిని తయారు చేశారు. దీంతో వీటిలో ఆనోడ్ నుంచి క్యాథోడ్కు వేగంగా ఎలక్ట్రాన్ బదిలీ సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ వేగంగా ఛార్జింగ్ ఎక్కేందుకు దోహదపడుతుంది. మరోవైపు సూపర్ ఎలక్ట్రికల్ కార్ బ్యాటరీని కూడా స్టోటార్డ్ తయారు చేసింది. ఒకసారి దీనికి ఛార్జింగ్ పెడితే కారులో 300 మైళ్ళ వరకు ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది. మే 14న నీలవర్ణ శ్రేణిలో ఒక కొత్త ఛాయ ప్రవేశించింది. భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్య నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుక్కున్న ఈ వర్ణం బొమ్మలు గీయడానికి ఉపయోగించే క్రేయన్లలోకి తాజాగా ప్రవేశించింది. ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రయోగశాల నిర్వహిస్తున్నప్పుడు 2009లో యాదృచ్ఛికంగా ఈ వర్ణ ఛాయను కనుక్కున్నారు. ఇది ఇన్ఫిస్ బ్లూ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇన్ఫిస్ బ్లూ. 1802లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయి జాక్వెస్ కోబాల్ట్ బ్లూను కనుక్కున్నాక నీలంలో కొత్త ఛాయ ప్రవేశించడం ఇదే తొలిసారి. కొత్త ఛాయలో ఇట్రియం, ఇండియం, మాంగనీస్, ఆక్సిజన్ ఉంటాయి. దీని విశిష్ట ఆకృతి వల్ల మాంగనీస్ అయాన్లు కాంతిలోని ఎరుపు, పచ్చ తరంగ దైర్ఘ్యాలను శోషించుకుంటాయి. ఫలితంగా నీలం వర్ణం మాత్రం పరావర్తనం అవుతుంది. ఈ కొత్త ఛాయ సుదీర్ఘకాలంగా మన్నుతుంది. మే 16న అమెరికాకు చెందిన అంతరిక్ష స్పేస్ ఎక్స్ భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 6100 కిలోల బరువున్న ఇమ్మర్సాట్ 5F4 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైంది ఇదే. ఇది డబుల్ డెక్కర్ బస్సు కంటే పెద్దగా ఉంటుంది. మే 18న కొత్తగా 1730 రకాల మొక్కల జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో ఆహార పంటలు కలపకు పనికొచ్చేవి ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్నట్లు యూకేలోని ది రియల్ బొటానిక్ గార్డెన్ శాస్త్రవేత్తలు తెలిపారు. బోఫోర్స్ కుంభకోణంతో భారత సైన్యానికి నిలిచిన శత్రుఘ్నుల సరఫరా 3 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైంది. అత్యాధునిక తేలికపాటి హోవిట్జర్ శతఘ్నుల అమెరికా నుంచి భారత్కు చేరాయి. అమెరికాకు చెందిన BAE సిస్టమ్స్ అభివృద్ధి చెందిన M777 శతఘ్నులు 30 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. సుమారు 5,000 కోట్ల వ్యయంతో ఇలాంటివి 145 వరకు సమకూర్చుకోవడానికి గత సంవత్సరం నవంబర్లో ఒప్పందం కుదిరింది. తొలి విడతలో వచ్చిన 2 శతఘ్నులను పరీక్షించేందుకు రాజస్థాన్లోని పోఖ్రాన్ కేంద్రానికి తరలించారు. తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉండే మరో 25 శతఘ్నులు త్వరలోనే రానున్నాయి. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన శతఘ్నులు
తొలిసారిగా వచ్చిన శత్రువులను ఎక్కడ పరీక్షించారు? రాజస్థాన్లోని పోఖ్రాన్ కేంద్రం. M777 శతఘ్నులను చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి మోహరిస్తామని అధికారులు వెల్లడించారు. తేలికగా ఉండే వీటిని హెలికాప్టర్ల ద్వారా అవసరమైన చోటుకు తరలించవచ్చు. నెక్స్ట్, మే 19న ప్రపంచంలోనే అతి సన్నని హోలోగ్రామ్ను ఆస్ట్రేలియాకు చెందిన RMIT విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. వెంట్రుక కంటే 1000 రెట్లు సన్నగా ఉండే ఈ నానో హోలోగ్రామ్ ప్రదర్శించే 3D చిత్రానికి సృష్టించేందుకు ప్రత్యేక కళ్లద్దాల అవసరం ఉండదు. సాధారణ కంప్యూటర్ ఉత్పాదిత హోలోగ్రామ్ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. వీటిని ఎలక్ట్రానిక్ పరికరాలు అనుసంధించడం ద్వారా అసాధ్యం కానీ వేగవంతమైన ప్రత్యక్ష లేజర్ లైటింగ్ విధానం ఉపయోగించి సృష్టించి ఈ నానో హోలోగ్రామ్స్తో ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్, మే 20న మునుపెన్నడూ లేని స్థాయిలో భూమిని నిశ్చితంగా పరిశీలించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రోలు సంయుక్తంగా ఒక అధునాతన ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నాయి. ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ నిస్సార్ అనే ఈ ఉపగ్రహాన్ని సాకారం చేసేందుకు ఇరు దేశాల శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది నాసా, ఇస్రో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఉపగ్రహం నిస్సార్. ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఈ ఉపగ్రహ నిర్మాణానికి 2 దేశాలు కలిసి $150 వరకు వెచ్చిస్తున్నాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహం అని చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలో 24 సెంటీమీటర్ల కలిగిన ఎల్ బ్యాండ్ రాడార్, 13 సెంటీమీటర్లు కలిగిన ఎస్ బ్యాండ్ రాడార్లు ఉంటాయి. ఎస్ బ్యాండ్ ఇస్రో, ఎల్ బ్యాండ్ నాసా రూపొందిస్తుంది. ఎల్ బ్యాండ్ ఇస్రో, ఎల్ బ్యాండ్ నాసా రూపొందిస్తున్నాయి. ఈ 2 రాడార్లు భూమిని ప్రతి వారం ఫోటోలు తీస్తాయి. భూఫలికలు, హిమఫలికల కదలికలు, వ్యవసాయ అటవీ భూముల్లో స్వచ్ఛదనంతో వచ్చే మార్పులు లాంటి వాటిని గురించి వారం వ్యవధిలో వివరిస్తాయి. వీటిని విశ్లేషించడం ద్వారా భూకంపాలు వచ్చే తీరు, అగ్నిపర్వత విస్ఫోటాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే హిమఫలికల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాలపై పడుతున్న ప్రభావం, కార్చిచ్చులతో పాటు అడవులో జరిగే మార్పులు, పర్యావరణంపై పడుతున్న ప్రభావం వాటిపై లోతుగా పరిశీలించడానికి వీలవుతుంది. ఈ ఉపగ్రహాన్ని 2021లో భారత్కు చెందిన JSLV రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. మే 22న ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ రకాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనికి డ్రాగన్స్ బ్రీత్ అని పేరు పెట్టారు. ఈ మిరప ఎంత కారంగా ఉంటుందంటే పొరపాటున తింటే అనాఫిలాక్టికల్ షాక్తో మరణిస్తారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అనాఫిలాక్టిక్ షాక్ గురయ్యే వారు విపరీతమైన ఎలర్జీతో ఉక్కిరిబిక్కిరవుతారు. బ్రిటన్లోని వేల్స్కు చెందిన మ్యాక్రిస్ అనే రైతు నాటింగ్హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో ఈ మిరపను రూపొందించారు. ఈ మిరప నుంచి తీసిన చమురు ప్రత్యేక సందర్భాల్లో మత్తుమందుగా ఉపయోగపడవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మే 23న భూకక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSలో 9 నెలల పాటు నిల్వ చేసిన ఎలుకల వీర్యం ద్వారా ఆరోగ్యకరమైన మూషికాలు పుట్టాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీన్ని బట్టి భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే మానవుల్లోనూ కృత్రిమ గర్భాధారణ సాధ్యమేనని పేర్కొన్నారు. విశ్వంలో కాలనీలు ఏర్పాటు చేసుకుంటే కృత్రిమ గర్భాధారణ సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యం. ఈ విధానంలో నిల్వ చేసిన వీర్య నమూనాలను ఉపయోగించి సంతానాన్ని పొందాల్సి ఉంటుంది. అయితే భూమి మీదతో పోలిస్తే INSలో రేడియోధార్మికత స్థాయి 100 రెట్లు కంటే ఎక్కువ. దీనివల్ల కణాల్లోని DNA దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో రేడియోధార్మికత వల్ల వీర్యం చనిపోవడమో, మార్పులకు లోనవడమో జరుగుతుందని, అందువల్ల రోదసిలో సుదీర్ఘకాలం ప్రయాణించే వారికి సంతానోత్పత్తి సమస్యలు తప్పవని ఆందోళన ఉండేవి. ఈ జపాన్లోని యామాన్షి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేశారు. మూషికల అండాలను ఫలదీకరణ చేయించి -95 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద 9 నెలల పాటు భద్రపరిచారు. ఈ క్రమంలో వీర్యంలోని DNA స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ దాని అండం సరిచేసింది. వీటి ద్వారా పుట్టిన మూషికాలు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్దదైన విమానం విజయవంతంగా గగన విహారం పూర్తి చేసుకుంది. దీంతో హీలియంతో నిండిన ఈ విహంగం వాణిజ్య వినియోగానికి మరింతగా చేరువైంది. ఎయిర్లాండర్ 10 అనే ఈ హైబ్రిడ్ విమానాలతో పాటు హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ షోస్ వాడే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 6100 మీటర్ల ఎత్తులో దాదాపు 5 రోజుల పాటు విహరించేలా దీన్ని రూపొందించారు. దీని పొడవు 82 మీటర్లు. ప్రస్తుతం గగన విహారం చేస్తున్న విమానాల్లోకెల్లా అతిపెద్దది ఇదే. నెక్స్ట్, బ్రిటన్లోని కార్డిగన్లో ఈ పరీక్ష జరిగింది. ప్రయాణికులకు చేరవేసే తరహా హైబ్రిడ్ విమానాలు తయారు చేస్తామని పరిశోధకులు వెల్లడించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోడానిక్స్ సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి వినియోగ హెలికాప్టర్లు
బెంగళూరులో విజయవంతంగా వ్యవహరించింది.